శేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ మీ పార్టీ నాయకులపైన మీ పార్టీ పైన మతం పేరుతో ఒక రకమైన బురద జల్లే ప్రయత్నము మీరు హైందవ మత ద్రోహులుగా చిత్రీకరించే ఒక ప్రయత్నము లడ్డూల విషయంలో కానీ పరకామణి విషయంలో కానీ ఇప్పుడు కొత్తగా ఇంకోటేదో తీసుకొస్తున్నారంట, పట్టు వస్త్రాలకు సంబంధించి ఏదో తీసుకొస్తారంట, పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారంట మిమ్మల్ని. మరి ఏంటి సార్, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు మీకు అలాగే ప్యానలిస్టులకి సాక్షి టీవీ అందరు కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్ నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష అని చెప్పి చేస్తా ఉంటాడు సార్. అవును, ఆయన వారాహి దీక్ష చేస్తున్నాడు కదా, వారాహి మంత్రం ఏమైనా వచ్చిందంటే ఒకసారి చెప్పమన్నాడు సార్. మేము హిందువులు కాదు అన్నారు కదా, స్పష్టంగా వారాహి మంత్రం చేస్తాం మేము, స్పష్టంగా వారాహి ఉపవాసం చేస్తాం మేము. ఓకే, ఆయనలాగా అపసవ్య దిశలో కడగం సార్ మెట్లు. కొంచెం సిగ్గుపడాలి సార్ ఎవరమైనా. ఇప్పుడు నేనైనా ఎవరైనా సార్, మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాము అంటే దానికి ఒక శాంక్షిటీ ఉండాలి కదా. అలా కాకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తామంటే సరిపోతుందా సార్? సార్ నేను అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖ మాత్యులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఏం తెలీదా మీకు? పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖ మాత్యులు? పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, అటవీ శాఖ మాత్రులు సార్. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అండి సార్. ఆయన 10వ తరగతి 2 అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు సార్. మరి ఆ శాఖలో ఆయన ఏమైనా పనితీరు కొనసాగిస్తున్నారు? అక్కడి నుంచి వెళ్దాం సార్ ముందు మనం. సార్ ఎంజీఎన్ఆర్జీఎస్ కూడా అయిందా సార్? ఉపాధికి షాక్. దేశంలో 27 లక్షల మందిని ఉపాధి హామీలోంచి తీసేస్తే 15.2 లక్షల మంది మన రాష్ట్రం వాళ్ళని తీసేశారు సార్. అయినా ఆయన శాఖ గురించి పట్టదు సార్. ఉపాధి హామీ పథకంలో నేను రాజ్యసభ క్వశ్చన్ ఒకటి చూపిస్తున్నాను సార్. 18 లక్షల ఉపాధి హామీ పథకంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి 500 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఆయన ఈ రోజుకి 3,000 కోట్ల రూపాయలు బకాయిలు సార్. క్వశ్చన్ అడిగింది కూడా డెరిక్ ఓబ్రియన్ అని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ గారు సార్ రాజ్యసభలో అడిగారు సార్. 3,000 కోట్ల బకాయిలు సార్. సో ఎంజీఎన్ఆర్జీఎస్ లో ఆయన హిట్టా పట్టా సార్. సో ఎంజీఎన్ఆర్జీఎస్ లో 15 లక్షల మంది కోత, 3,000 కోట్ల రూపాయలు బకాయిలు. కానీ అది ఆయన పట్టదు సార్, ఆయన శాఖ. ఆయన తెలియదు కదా వాస్తవాలు చెప్తారు కాబట్టి మీ మీద మతం పేరుతో దాడి చేస్తారు. మీరు ఇట్లాంటి వాస్తవాలు చెప్తే ఎట్లా? మతం గురించి మాట్లాడితే జనసేన పార్టీలో ఎవరినైనా రమ్మనండి సార్. మతం అంటే ఏందో, మంత్రం అంటే ఏందో, తంత్రం అంటే ఏందో, ఉపాసన అంటే ఏందో అన్ని నేను నేర్పిస్తాను. ఎస్, ఇంకో విషయం సార్, మీ ఫ్యామిలీలో ఎవరైనా దీపారాధన జరుగుతున్నప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా నిజమైన సనాతన ధర్మం పాటించే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే దీపారాధన జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సిగరెట్ వెలిగించుకోరు సార్, చెప్పు తీసుకుని కొడతారు, సిగరెట్ వెలిగించుకోరు సార్. ఎస్ సార్, నేను అక్కడికి కూడా వస్తున్నాను సార్. సార్ ఇంకా ఆయన రూరల్ వాటర్ స్కీమ్, జల్ జీవన్ మిషన్ అని చెప్పి మాట్లాడతారు సార్. ఆయన జల్ జీవన్ మిషన్ కింద 10,000 కోట్ల అప్పు కూడా ఇచ్చారు సార్. సార్ దాన్నన్నా పట్టించుకున్నాడు అంటే సార్, ఆర్డబ్ల్యూఎస్ కింద స్టేట్ వైడ్ గా 1,400 యూనిట్స్ ఉన్నాయి సార్. వాటిల్లో 25,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తా ఉంటే మార్చి నుంచి ఈ రోజు వరకు 7 నెలల నుంచి జీతాలు లేవు సార్. 25,000 కుటుంబాలకు ఆయన శాఖలో మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి సార్, జీతాలు. మరి అక్కడ కూడా పట్టే సార్. ఇక రేషన్ మాఫియా అని మాట్లాడాడు సార్. నాకు పవన్ కళ్యాణ్ చూస్తే ఒక విషయం బాగా గుర్తొస్తుంది సార్. ఈజ్ ద చిప్ అన్నాడు సార్, అద్దాలు పెట్టుకుని స్పష్టంగా వెళ్ళాడు సార్. తర్వాత కాషాయ వేషధారణేసి సనాతన ధర్మం అన్నాడు, అపసవ్య దిశలో మెట్లు కడిగాడు సార్. తర్వాత ఎర్రచంద్రం దొంగల దగ్గరికి అడవిలోకి మిలిటరీ డ్రెస్ వేసుకొని పోయాడు సార్, మిలిటరీ ప్యాంట్ వేసుకొని. ఇవన్నీ చూస్తుంటే అటవీ సార్, అడవిలోకి పోతూ మిలిటరీ వాళ్ళు వేసుకునే ప్యాంట్ వేసుకొని పోయాడు సార్, ఆర్మీ వాళ్ళు వేసుకునే ప్యాంట్. నాకు తెలియక అడుగుతున్నా, వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటే ఆయన అంటే నేను చెప్తాను చూడు సార్. ఇవన్నీ చూసిన తర్వాత నాకేమర్థమైందంటే ఇది పొలిటీషియనా లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో నెంపా రీల్ చేసుకుంటా ఉంటారు సార్ ఆయన అని అర్థమైంది సార్. ఆయన ఎట్లాగూ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు సార్ వాళ్ళకి. ఆయన తీసిన సినిమా ప్రతిదీ ఫట్టే. అది ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు సార్, ఒక్కో రోజు ఒక్కో వేషధారణ. సార్ నేను అడుగుతున్నాను సార్, నువ్వు సనాతన ధర్మవాది అయితే తిరుమలలో గోవులు చచ్చిపోతే నీకెందుకు సనాతన ధర్మం చెప్పలేదు? నువ్వు సనాతన ధర్మవాది అయితే తిరుమలలో తొక్కిసలాటకి ఎందుకు లేదు? నువ్వు సనాతన ధర్మవాది అయితే తిరుమలలో మద్యం బాటిల్ దొరికితే ఎందుకు లేదు? తిరుమలలో మాంసాహారం దొరికితే ఎందుకు లేదు? నువ్వు సనాతన ధర్మవాది అయితే
తిరుమలలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటే ఎందుకు లేదు? నువ్వు సనాతన ధర్మవాదివి అయితే సింహాచలం గుడిలో గోడ కూలితే ఎందుకు లేదు? సింహాచలం టెంపుల్లో దొంగతనం జరిగితే నీకు సనాతన ధర్మం ఎందుకు దెబ్బతం లేదు? నువ్వు సనాతన ధర్మవాదివి అయితే విశాఖపట్నంలో 180,000 కేజీల గోమాంసం దొరికితే నీ నోరు ఎక్కడికి పోయింది పవన్ కళ్యాణ్? నీ సనాతన ధర్మం ఎక్కడికి పోయింది? సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైనది గోవే. మరి 180,000 కేజీల గోమాంసం దొరికిందంటే ఎన్ని గోవులు చంపుకుంటారు? ఎంత గోవధ జరిగి ఉంటుంది నీ రాష్ట్రంలో? మరి మీ హోంమంత్రి ఏమైపోయారు? మీ ముఖ్యమంత్రి ఏమైపోయారు? సకల శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ ఏమైపోయాడు? అన్ని శాఖల్ని పర్యవేక్షించే నువ్వేమైపోయావు? మీ దేవాదాయ శాఖ మంత్రి ఏమైపోయారు? సో నిజమైన సనాతన ధర్మానికి ఇప్పుడు కదా ఏదైతే ఆటంకం వాటిల్లుతుంది, నిజమైన సనాతన ధర్మం ఇప్పుడు కదా భ్రష్టు పట్టిపోతా ఉంది. పరకామణి కేసులో దొరికిన వాటి నుంచి 14 కోట్లు గవర్నమెంట్ వాల్యూ, 100 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ రికవరీ చేసి పెడితే తప్పంట. మరి సింహాచలంలో 50,000 దొంగతనం ఇచ్చిపోతే రైట్ అంట. అహోబిలంలో 50,000 రూపాయలు దొంగతనం చేసిన వారికి దగ్గర రైట్ అంట సార్. మరి ఏది సనాతన ధర్మం ఎక్కడ? దీనికి కదా సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్. దీనికి కదా సార్ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. సార్ నేను చెప్తా ఉన్నాను సార్, ఆయన శాఖ గాలిపోయింది. పవన్ కళ్యాణ్ శాఖతో పాటుగా ఆయన సాధ్యుడైనటువంటి శాఖ రేషన్ కూడా గాలికి ఎగిరిపోయింది. వాటన్నిటి నుంచి డైవర్ట్ చేయాలి. వాటన్నిటి నుంచి డైవర్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారి 17 మెడికల్ కాలేజీల విషయం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యే పరిస్థితి. చిత్తకొట్టుడు కొట్టాడు సార్ తెలుగుదేశం పార్టీని. ఆ చిత్తకొట్టుడు నుంచి డైవర్ట్ చేయాలి. ఇప్పుడు దేవుడు అవసరం అయ్యాడు. రైట్.